మొన్న ఒక యంగ్ మ్యాన్ ఒక ప్రశ్న వేశారండి. ఎప్పుడైనా సరే మీకు వీలైతే ఇంటర్వ్యూ టిప్స్ మీద కూడా 1, 2 వీడియోలు చేస్తున్నాను సార్ అప్పుడప్పుడు అంటే, తప్పకుండా చేస్తాను అనేసి అన్నాను. ఒక మొట్టమొదటి ఇంటర్వ్యూ టిప్ మీద ఇవాళ మొట్టమొదటి వీడియో చేస్తున్నా నేను. చాలా సందర్భాల్లో స్టేజుల మీద చెప్పినా, మీరు గంట, గంటన్నర స్పీచ్‌లు వినరు గదా! నా యూట్యూబ్‌లో ఓపెన్ చేసి, అందు గురించి 2 నిమిషాల్లో చెప్దామనేసి. ఇంటర్వ్యూలో జనరల్‌గా ఒక ప్రశ్న చాలా సింపుల్‌గా అనిపిస్తదది. ఏముంటదంటే అంతా బావుంది. మీ రెజ్యూమే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ ఆల్‌మోస్ట్. కాకపోతే మీకింకా ఇంతకన్నా మంచి ప్యాకేజ్, ఇంతకన్నా మంచి అవకాశం వస్తే మా కంపెనీని వదిలి వెళ్ళిపోతారా అని అడగొచ్చే అవకాశం ఉంది. సో, అప్పుడు ఏం జెప్పాలి? చాలామందికి ఉత్సాహంలో ఏం జెప్తారంటే, లేదు సార్, మీ కంపెనీని వదలను సార్, తల్లితోడు సార్, మొత్తం నా ప్రాణం బెడతాను సార్, కోస్తే మన కంపెనీ పేరొత్త ఈ స్టోరీలొద్దు. ఇలాంటి వాళ్ళని వాళ్ళు చాలా మస్తు మందిని జూస్తుంటారు. అట్లని బ్లంట్‌గా గూడా జెప్పొద్దు. ఏమో సార్ వస్తే ఎళ్ళిపోతా నేను. వై నాట్? అది గూడా కరెక్ట్ ఆన్సర్ గాదు. మరి 2 కరెక్ట్ గాకపోతే ఏది కరెక్టు? డిప్లొమాటిక్‌గా ఉండాలి. ఆన్సర్ ఏదైనా సరే డిప్లొమాటిక్‌గా ఉండాలి. ఇప్పుడేం జెప్పాలి అంటే, సార్ మీ కంపెనీ గురించి నేను బాగా స్టడీ జేసే అప్లై జేయడం జరిగింది. పాయింట్ నంబర్ 1. అండ్ పాయింట్ నంబర్ 2, నా టెన్యూర్ ఏదైతే ఉంటదో, యెస్, ఇక్కడ బాగుంటుంది అని నేను నమ్మినా కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. నేను చేసే పనికి నా గౌరవం నాకు దక్కితే, నేను చేసే పనికి ఆ ఫ్రీడమ్ అన్నది నాకు ఉంటే, నేను చేసే పనికి నాకు చక్కగా పైసలు ఏదైతే ఉంటదో దాన్ని జస్టిఫై చేయగలిగితే, టీమ్ వర్క్ అన్నది బ్రహ్మాండంగా ఉంటే, నాకు సపోర్ట్ పైనుంచి గానీ, నా టీమ్ నుంచి గానీ సపోర్ట్ అన్నది కరెక్ట్‌గా ఉంటే, డెఫినిట్‌గా ఐ విల్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్, లాంగ్ టైమ్ అన్న విషయం ఖచ్చితంగా జెప్పాలి. నెగెటివ్ మాట వచ్చిందా ఇక్కడ? ఎక్కడ గూడా రాలే. కాబట్టి ఒకటే జెప్పండి. నా పనికి గౌరవం సార్. ఐ నీడ్ రెస్పెక్ట్ ఫర్ మై వర్క్ అండ్ ఐ నీడ్ ప్రాపర్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఫ్రమ్ మై సీనియర్స్, ఫ్రమ్ ద మేనేజ్మెంట్. దట్స్ ఇట్ అని చెప్పేశారనుకోండి, ఖచ్చితంగా మీకు ఆ జాబ్ వచ్చి తీరుతది. అంతే తప్ప మొదటి 2 ఆన్సర్‌లు ఎప్పుడు గూడా దయచేసి చెప్పొద్దు. డోంట్ ట్రై టు ఫ్లాటర్ దెమ్. ఓకే. సో, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో ఇట్లాంటి ప్రశ్న వస్తే నేను చెప్పినట్టే కాకుండా మీ యొక్క పద్ధతిలో, మీ యొక్క పంతాల నీట్‌గా, ముద్దుగా చెప్పండి. పాజిటివ్ వేలో చెప్తే మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. జై హింద్.